Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంచలన సర్వే, సగం మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఫెయిల్. ఏపీ అధికార పార్టీ టీడీపీలో చేసుకున్న వారికి చేసుకున్నంత అనే మాట వినిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు పనితీరులో ముందుంటే మరికొందరు వెనకబడుతున్నారు. ముందున్న నాయకులు తమకు అంతా బాగుందని చెబుతున్నారు. వెనకబడుతున్న వారు నెపాన్ని సర్కారుపైనో అధికారులపైనో నెట్టేస్తున్నారు. దీంతో ఇటీవల క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ ఆరా తీసింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంది. 135 నియోజకవర్గాలలో టీడీపీ విజయం దక్కించుకుంది. 72 నియోజకవర్గాలలో పరిస్థితి బాగుందని పార్టీకి రిపోర్టులు వస్తున్నాయి. మరి మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. ఇదే అసలు సర్వేకు కారణమైంది. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో నాయకులు దూకుడుగా వ్యవహరిస్తున్నవి 72 చోట్ల మాత్రమేనని అర్థమైంది. ఇక్కడ ప్రజలకు చేరువుగా ఉండడమే కాకుండా కేంద్రం అందిస్తున్న పలు పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా నిధులు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి వాటిలో అనంతపురంలో 3 నియోజకవర్గాలు, చిత్తూరులో 4, నెల్లూరులో 3 ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నియోజకవర్గాల లెక్క తేలింది. వీటిలో ఎంపీలతో సమన్వయం అవుతున్న ఎమ్మెల్యేలు, వారికి సహకరిస్తున్న ఎంపీలు ఉన్న నియోజకవర్గాలలో పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. కానీ ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీల మధ్య వివాదాలు ఉన్న నియోజకవర్గాలలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాలు వెనకబడుతున్నాయని పార్టీ గుర్తించింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం కోసం పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా పూర్తయింది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో తరహా రాజకీయం చేస్తుండడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. చేసుకునేందుకు, చేసేందుకు కూడా అవకాశం ఉండి కూడా ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నవారిని గుర్తించి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ విషయంలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.